Welcome back to our channel. Today we are discussing about circles 4 marks questions అండి. ప్రీవియస్ వీడియోలో సర్కిల్స్ రైజింగ్ స్టార్ 4 మార్క్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో సర్కిల్స్ షైనింగ్ స్టార్ 4 మార్క్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే టూ టాంజెంట్స్ TP and TQ are drawn to a circle with center O from an external point T. Prove that యాంగిల్ PTQ ఈక్వల్ టు 2 యాంగిల్ OPQ అని అడిగారండి. మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే TP అండ్ TQ అనే టూ టాంజెంట్స్ సర్కిల్ మీదకి డ్రా చేయబడినాయి. O అనేది సెంటర్ అవుతుంది. తర్వాత PTQ అనే యాంగిల్ ఎలా ఈక్వల్ అవుతుందంటే OPQ అనే యాంగిల్ని రైట్ చేస్తే ఈక్వల్ అవుతుందని చెప్తాం. ఇంకొకసారి యాంగిల్ PTQ అనేది యాంగిల్ OPQని ట్వైస్ చేస్తే ఈక్వల్ అవుతాయి అనేసి ప్రూవ్ చేయమన్నారండి. సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే OP అనే రేడియస్ TP అనే టాంజెంట్కు పర్పెండిక్యులర్గా ఉందండి. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? OP పర్పెండిక్యులర్ టు TP ఇంప్లైస్ యాంగిల్ OPT ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నామండి. అంటే మీ P అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 degrees యాంగిల్ ఉంటుంది కాబట్టి యాంగిల్ OPT ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నాం. సిన్స్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అండి. అంటే OP అనే రేడియస్ పర్పెండిక్యులర్ టు TP అనే టాంజెంట్ అని రాసుకున్నాం అండి. తర్వాత లెట్ యాంగిల్ OPQ ఈక్వల్ టు X degrees అని రాసుకున్నామండి. బాగా అబ్జర్వ్ చేయండి. OPQ అనే యాంగిల్ ఎంత ఉంది? X degrees ఉందని అనుకున్నామండి. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే లెట్ యాంగిల్ OPQ ఈక్వల్ టు X degrees అని రాసుకున్నామండి. ఇక్కడ అనుకుంటున్నాం మనం ఏమని? యాంగిల్ OPQ ఈక్వల్ టు X degrees అని రాసుకుంటున్నామండి. ఇక్కడ మరి ఫిగర్ బాగా అబ్జర్వ్ చేయండి. P అనే యాంగిల్ 90 degrees ఉందండి. సో అక్కడ Pని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఏదేది? ఒకటి యాంగిల్ OPQ అని, ఇంకొకటి యాంగిల్ QPT అని 2 పార్ట్స్గా సపరేట్ చేసుకున్నామండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే OPQ అనే దాన్ని X అనుకున్నాం అనుకోండి, P దగ్గర 90 అన్నాము. సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది? 90 - X అవుతుందండి. కావాలంటే చెక్ చేసుకోండి. 90 - Xని యాడ్ చేసుకున్నాం అనుకోండి, Xకి క్యాన్సిల్ అయిపోయి 90 వస్తుందండి. అంటే P అనే యాంగిల్ దగ్గర మనకు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ యాంగిల్ పార్ట్ వచ్చేసి OPQ, అది X అనుకున్నాం. సెకండ్ పార్ట్ వచ్చేసి QPT, అది 90 - X అవుతుందండి. ఎందుకంటే Xకి క్యాన్సిల్ అవుతే 90 అవుతుంది. P అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర యాంగిల్ 90 ఉంటుందండి. అందుకోసమే లెట్ యాంగిల్ OPQ ఈక్వల్ టు X degrees, దెన్ యాంగిల్ QPT ఈక్వల్ టు 90 - X అని అనుకుంటామండి. అనుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. we know that triangle TPQ ఈజ్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటామండి. ఎందుకు? TPQ అనే ట్రయాంగిల్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే P అనే యాంగిల్ దగ్గర మనకి 90 - X కనిపిస్తుందండి. Q అనే యాంగిల్ దగ్గర కూడా ఏమవుతుంది? 90 - X అవుతుంది. ఎందుకు? P అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్టే, Q అనేది కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్టే. సో అందుకోసము P దగ్గర 90 - X కనిపిస్తుంది, Q దగ్గర కూడా 90 - X కనిపిస్తుంది. ఈ రెండు ఎక్కడ కనిపిస్తున్నాయంటే TPQ అనే ట్రయాంగిల్లో కనిపిస్తున్నాయి. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఆ ట్రయాంగిల్ మనం ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటామండి. అందుకోసం we know that triangle TPQ ఈజ్ ఐసోసిలస్ ట్రయాంగిల్. TP ఈక్వల్ టు TQ అవుతుందండి. ఎందుకు? ఐసోసిలస్ ట్రయాంగిల్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయండి. అందుకోసం TP ఈక్వల్ టు TQ అని రాసుకున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే TPQ అనేది ఐసోసిలస్ ట్రయాంగిల్ అయింది, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి, తర్వాత ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అయ్యాయండి. అంటే TP ఈక్వల్ టు TQ అయింది. సో మన కండిషన్ తెలుసు మనకి, TP TQ అనేది టాంజెంట్స్, ఆ టాంజెంట్స్ కాస్త రెండు ఇక్కడ ఈక్వల్ అయ్యాయండి. అంటే మీ ఎక్స్టర్నల్ పాయింట్ T నుంచి TP TQ అనే టాంజెంట్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి తర్వాత నెక్స్ట్ లైన్ మనం ఎలా రాసుకుంటామంటే ఐసోసిలస్ ట్రయాంగిల్ కాబట్టి TP ఈక్వల్ టు TQ అయింది. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయ్యాయి. అంటే
యాంగిల్ టీపీక్యూ ఈక్వల్ టు యాంగిల్ టీక్యూపీ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్ అండి. టీపీక్యూ టీక్యూపీ రెండు 90 మైనస్ ఎక్స్ అవుతాయండి. సో ఎందుకు ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి రెండు రాసుకున్న తర్వాత నౌ ఇన్ ట్రయాంగిల్ టీపీక్యూ బై ద యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటామండి. ఎందుకు టీపీక్యూ అనే ట్రయాంగిల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees అని చెప్పడమే యాంగిల్ సమ్ ప్రాపర్టీగా చెప్పుకోవచ్చండి. సో టీపీక్యూ అనే ట్రయాంగిల్లో ఒక్కొక్కసారి ఒకటిని మిడిల్లో రాసుకుంటామండి యాంగిల్ని. సో టీపీక్యూలో ఫస్ట్ టీని సెంటర్లో రాసుకున్నాం, తర్వాత పీని సెంటర్లో రాసుకున్నాం, తర్వాత క్యూని సెంటర్లో రాసుకున్నాం అండి. టీపీక్యూ అనే ట్రయాంగిల్లో ఫస్ట్ యాంగిల్ పీటీక్యూ టీని సెంటర్లో వచ్చింది, ప్లస్ తర్వాతది యాంగిల్ టీపీక్యూ సెకండ్ పీ సెంటర్లోకి రాసుకున్నాం, ప్లస్ యాంగిల్ టీక్యూపీ అంటే థర్డ్ క్యూని సెంటర్లోకి రాసుకున్నాం ఈక్వల్ టు 180. అంటే టీపీక్యూ అనే ట్రయాంగిల్లో ఒకసారి టీ సెంటర్లోకి, తర్వాత పి, తర్వాత క్యూ అలా మూడింటిని రాసుకున్నాం ఈక్వల్ టు ఎంత అవుతుందండి 180. ఎందుకు సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees అండి. సో యాంగిల్ పీటీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ ప్లస్ యాంగిల్ టీక్యూపీ ఈక్వల్ టు 180 degrees అండి. సో నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే పీటీక్యూ తెలియదు కాబట్టి యాంగిల్ పీటీక్యూ అలాగే రాసుకున్నాం, ప్లస్ యాంగిల్ టీపీక్యూ తెలుసు అండి ఎంత 90 మైనస్ ఎక్స్, ప్లస్ యాంగిల్ టీక్యూపీ కూడా తెలుసు 90 మైనస్ ఎక్స్ రాసుకున్నాం ఈక్వల్ టు 180 అండి. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ పీటీక్యూ అలాగే రాసుకున్నాం, ప్లస్ 90 యాడ్ చేస్తే 180 మైనస్ ఎక్స్ యాడ్ చేస్తే 2x అండి ఈక్వల్ టు 180. యాంగిల్ పీటీక్యూ అలాగే రాసుకున్నాం, ప్లస్ 90 యాడ్ చేస్తే 180 వచ్చింది, ఎక్స్ యాడ్ చేస్తే 2x వచ్చింది. సో రెండింటికి సేమ్ సింబల్ కాబట్టి మైనస్ అండి ఈక్వల్ టు 180 అలాగే రాసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ లైన్ లో యాంగిల్ పీటీక్యూ అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నటువంటి 180 కూడా అలాగే రాసుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్లస్ 180 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 180, లెఫ్ట్ సైడ్ ఉన్న మైనస్ 2x రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 2x అవుతుందండి. అప్పుడు 180కి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎలా వస్తుంది యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2x వస్తుందండి. యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2x వస్తుంది. ఎప్పుడు 180కి క్యాన్సిల్ చేసిన తర్వాత యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2x అండి. సో నెక్స్ట్ లైన్ ఎలా రాసుకుంటామంటే యాంగిల్ పీటీక్యూ అలాగే రాసుకుంటాం, నెక్స్ట్ 2 కూడా అలాగే రాసుకుంటాం. ఎక్స్ ప్లేస్ లో మనం ఒకటి అనుకున్నామండి ఏమని యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు x degrees అని. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఓపీక్యూ రాయండి అని అనుకున్నాం స్టార్టింగ్ లో. సో యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 అలాగే రాసుకున్నాం, ఎక్స్ ప్లేస్ లో యాంగిల్ ఓపీక్యూ సబ్స్టిట్యూషన్ చేసుకున్నామండి. సో ఒకసారి మనం చెక్ చేసుకుంటే క్వశ్చన్ లో యాంగిల్ పీటీక్యూ ఈక్వల్ టు 2 యాంగిల్ ఓపీక్యూ అవుతుందని అడిగారండి. సో మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ అయితే వచ్చిందండి. హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకుంటామండి. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ an external point to a circle is supplementary to the angle subtended by the line segment joining the points of contact at the center అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి సర్కిల్ మీదకి 2 టాంజెంట్స్ డ్రా చేసామండి. ఆ 2 టాంజెంట్స్ కి బిట్వీన్ యాంగిల్ నుంచి తర్వాత సెంటర్ దగ్గర ఫామ్ అయినటువంటి యాంగిల్ సబ్టెండెడ్ కి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసామండి. ఎక్కడి నుంచి పి అనే పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర ఫామ్ అయినటువంటి ఒక యాంగిల్ కి, తర్వాత అక్కడి నుంచి సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ సబ్టెండెడ్ యాంగిల్ కి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసామండి. డ్రా చేసిన తర్వాత అప్పుడు యాంగిల్ ఏపీబి తర్వాత యాంగిల్ ఏఓబి రెండింటినీ సమ్ చేస్తే సప్లిమెంటరీ వస్తుంది అన్నాడండి. అంటే ఏమి 180 degrees వస్తుంది అని ప్రూవ్ చేయమన్నారండి. అందుకోసం మనం సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఓఏ అనే రేడియస్ పిఏ అనే ట్యాంజెంట్ కి పర్పెండికులర్ గా ఉందండి. ఓఏ పర్పెండికులర్ టు పిఏ అని రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ యాంగిల్ పిఏఓ ఈక్వల్ టు 90 degrees అండి. అంటే ఏ అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 degrees ఉందండి. అదే విధంగానే ఓబి అనే రేడియస్ పిబి అనే ట్యాంజెంట్ కి పర్పెండికులర్ గా ఉందండి. అంటే ఓబి పర్పెండికులర్ టు పిబి దట్ ఇంప్లైస్ యాంగిల్ పిబిఓ ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నామండి. ఎందుకు బి అనే యాంగిల్ 90 degrees ఉంటుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి. సో సిన్స్
రేడియస్ పర్పెండికులర్ టు ట్యాంజెంట్ అని రాసుకున్నామండి. నెక్స్ట్ లైన్ ఎలా రాసుకుంటామంటే ఫ్రమ్ క్వాడ్రిలేటరల్ పీబీఓఏ అని రాసుకున్నామండి. అంటే ఏమి, పీబీఓఏ అనే క్వాడ్రిలేటర్ నుంచి సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 360 degrees అని రాసుకున్నాం. అంటే ఏమి, క్వాడ్రిలేటర్ పీబీఓఏలో అన్ని యాంగిల్స్ ని సమ్ చేస్తే 360 degrees వస్తుందని మనకు తెలుసండి, అది ప్రాపర్టీ ఉంది కాబట్టి. సో పీబీఓఏలో పీని ఒకసారి యాంగిల్గా మిడిల్లో, బిని ఒకసారి మిడిల్లో, ఓని ఒకసారి మిడిల్లో, ఏని ఒకసారి మిడిల్లో మనం యాంగిల్గా రాసుకుంటామండి. ఎలా ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాంగిల్ ఏపీబి అంటే పి సెంటర్లో ఉంది, ప్లస్ యాంగిల్ పిఏఓ ఏని సెంటర్గా రాసుకుందాం, ప్లస్ యాంగిల్ పిబిఓ బిని సెంటర్గా రాసుకుందాం, ప్లస్ యాంగిల్ ఏఓబి ఓని సెంటర్గా రాసుకున్నాం, ఈక్వల్ టు 360 రాసుకున్నాం అండి. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే ఏపీబి అలాగే రాసుకుందాం, ప్లస్ పిఏఓ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో రాసుకున్నాం 90, అందుకోసం 90 రాసుకున్నాం, సబ్స్టిట్యూషన్ చేసినాం, ప్లస్ యాంగిల్ పిబిఓ అంటే స్టార్టింగ్ 90 రాసుకున్నాం కాబట్టి 90 రాసుకున్నాం, ప్లస్ యాంగిల్ ఏఓబి అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు 360 అండి. నెక్స్ట్ లైన్ లో అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏపీబి అలాగే రాసుకున్నాం, ప్లస్ 90 యాడ్ చేస్తే 180 వచ్చింది, ప్లస్ యాంగిల్ ఏఓబి అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు 360 అండి. నెక్స్ట్ లైన్ లో అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏపీబి అలాగే రాసుకున్నాం, తర్వాత ప్లస్ యాంగిల్ ఏఓబి అలాగే రాసుకున్నాం, ఈక్వల్ రైట్ సైడ్ ఉన్న 360 అలాగే రాసుకున్నాం, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 180 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -180 వచ్చిందండి. అంటే ఎలా రాసుకోవచ్చు, యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 360 నుంచి 180ని సబ్ట్రాక్షన్ చేస్తే 180 degrees వస్తుందండి. అంటే క్వశ్చన్ లో ఎలా అడిగారు, యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు సప్లిమెంటరీ అవుతుంది అన్నాడు. అందుకోసమే యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు మనకు కావాల్సినటువంటి 180 degrees వచ్చిందండి. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2 concentric circles are of radi 5 centimeters and 3 centimeters. Find the length of the chord of the larger circle which touches the smaller circle అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే నెంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేస్తాం విత్ డిఫరెంట్ రేడియస్, అంటే డిఫరెంట్ రేడియస్ తీసుకొని నెంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేస్తాం, కానీ ఆ సర్కిల్ అన్నిటికీ సెంటర్ ఒకటే ఉంటుందండి. సో వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చారు. ఒక సర్కిల్ కి రేడియస్ 5 సెంటీమీటర్, ఇంకొక సర్కిల్ కి రేడియస్ 3 సెంటీమీటర్స్ అయితే క్వశ్చన్ లో ఎలా అడిగారంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్ అన్నారు. అంటే లార్జర్ సర్కిల్ కి కార్డ్ అనేది స్మాలర్ సర్కిల్ ని టచ్ చేస్తూ ఉంటుంది అని అడుగుతున్నారండి. అంటే లార్జర్ సర్కిల్ కి కార్డ్ అనేది స్మాలర్ సర్కిల్ కి టచ్ అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇక్కడ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారండి. ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే ఓఏ అనేది లార్జర్ సర్కిల్కి రేడియస్ 5 సెంటీమీటర్, ఓపీ అనేది స్మాలర్ సర్కిల్కి రేడియస్ 3 సెంటీమీటర్, ఏబి అనేది కార్డ్ అవుతుంది దేనికి, లార్జర్ సర్కిల్కి. అదే మనకు కావాల్సినటువంటి లెంత్ ఆఫ్ ది కార్డ్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఏబి అనే కార్డుని ఎలా రాసుకోవచ్చు అంటే ఏపీ ప్లస్ పీబీ అని చెప్తాం. అంటే ఏ నుంచి పీకి ఎంత ఉంటుందో పీ నుంచి బీకి కూడా అంతే ఉంటుందండి. సో ఆ విధంగా రాసుకుంటాము. తర్వాత మనం ఫిగర్ ఒకటి అబ్జర్వ్ చేసిన తర్వాత గివెన్ దట్ ఓఏ ఈక్వల్ టు 5 సెంటీమీటర్, సో లార్జర్ సర్కిల్ రేడియస్ రాసుకున్నాం. తర్వాత అండ్ ఓపీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్ రాసుకున్నాం, అంటే స్మాలర్ సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్ అని రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత ఓపీ అనే రేడియస్ అనేది ఏబి అనే ట్యాంజెంట్కి ఎలా ఉంది, పర్పెండికులర్గా ఉంది అని చెప్పొచ్చండి. ఇక్కడ కార్డే ట్యాంజెంట్, దేనికి ట్యాంజెంటు, స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది, లార్జర్ సర్కిల్కి కార్డ్ అవుతుంది. ఏది, ఏబి అనేది స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది, లార్జర్ సర్కిల్కి కార్డ్ అవుతుంది. ఏది, ఏబి అని చెప్పుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చు, ఓపీ అనే రేడియస్ ఏబి అనే ట్యాంజెంట్కి పర్పెండికులర్గా డ్రా చేసామండి. ఓపీ పర్పెండికులర్ టు ఏబి, దట్ ఇంప్లైస్ యాంగిల్ ఓపీఏ ఈక్వల్ టు 90 degrees అని రాసుకున్నాం. అంటే రేడియస్ అనేది ట్యాంజెంట్కి పర్పెండికులర్గా ఉంది అని చెప్పుకోవచ్చు అండి. తర్వాత ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపీఏ బై యూజింగ్ పైథాగరస్ థీరం అని రాసుకున్నామండి. అంటే ఏమి, ఓపీఏ అనే ట్రయాంగిల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే పైథాగరస్ థీరం, ఓఏ అనేది హైపోటెన్స్ అవుతుంది, ఏపీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది,
ఓపీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుందండి. దేనికి? బేస్డ్ ఆన్ యాంగిల్ ఏ అని చెప్పుకోవచ్చు. పైథాగరస్ థీరం అబ్జర్వ్ చేస్తే ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ అని రాసుకున్నామండి. అంటే ఏమి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జాసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్ అండి. అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జాసెంట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్ అని రాసుకున్నామండి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎవరు? ఓపీ అంటే ఎంత? 3. సో స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ అని రాసుకున్నాం. ప్లస్ ఏపీ అంటే అడ్జాసెంట్ తెలియదు కాబట్టి ఏపీ అలాగా రాసుకున్నాం, స్క్వేర్ కూడా అలాగా రాసుకున్నాం. ఈక్వల్ టు ఓఏ అనేది హైపోటెన్స్ ఎంత ఉంది? 5. సో 5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం. నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఏపీ స్క్వేర్ అలాగా రాసుకున్నాం. ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 రాసుకున్నామండి. నెక్స్ట్ లైన్లో ఏపీ స్క్వేర్ అలాగే రాసుకున్నాం. ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నటువంటి 25 అలాగే రాసుకున్నాం. లెఫ్ట్ సైడ్ ప్లస్ 9ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -9 అవుతుందండి. సో ఎలా రాసుకోవచ్చు? ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 25లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 16 వస్తుందండి. సో ఏపీ స్క్వేర్లో స్క్వేర్ కాస్త రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్గా చేంజ్ అవుతుంది. సో ఎలా రాసుకోవచ్చు? ఏపీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 16 అని రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ 16 వాల్యూ ఎంత అంటే 4 అంటామని. అంటే ఏపీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 16 ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అవుతుందండి. అంటే ఏపీ వాల్యూ 4 సెంటీమీటర్ అయింది. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఓఏపీ అనే ట్రయాంగిల్, ఓబీపీ అనే ట్రయాంగిల్ రెండు ఈక్వల్ అండి, కాంగ్రెంట్ అవుతాయి. అప్పుడు ఏ నుంచి పీకి ఎంత ఉందో పీ నుంచి బీకి కూడా అంతే ఉంటుంది. సో ఏపీ వాల్యూ మనకు 4 సెంటీమీటర్ ఇచ్చింది, అప్పుడు బీపీ వాల్యూ కూడా 4 సెంటీమీటర్ వస్తుందండి. అందుకోసం నెక్స్ట్ లైన్ ఎలా రాసుకుంటామంటే బట్ వీ నో దట్ ఓపీ బైసెక్ట్స్ కార్డ్ ఏబి దట్ ఇంప్లైస్ ఏపీ ఈక్వల్ టు పీబీ అని రాసుకుంటామండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఓపీ అనే రేడియస్ లేదా ఓపీ అనే పర్పెండిక్యులర్ లైన్ ఏబీని మనకి బైసెక్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అండి. ఓపీ అనే పర్పెండిక్యులర్ లైన్ ఏబీ అనే కార్డుని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే ఏ నుంచి పీకి ఎంత ఉంటుందో పీ నుంచి బీకి అంతే ఉంటుంది అని బైసెక్ట్ చేస్తుందండి. దేర్ఫోర్ ఏబీ ఈక్వల్ టు ఏపీ ప్లస్ పీబీ రాసుకుంటాం. అంటే ఏపీని పీబీని రెండింటిని యాడ్ చేస్తే ఏబీ వస్తుంది. దట్ ఈక్వల్స్ టు ఏపీ వాల్యూ 4 సెంటీమీటర్ అయితే పీబీ వాల్యూ కూడా 4 సెంటీమీటర్ కాబట్టి 4 + 4 చేస్తే 8 సెంటీమీటర్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ షైనింగ్ స్టార్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సో మనకి టోటల్ రైజింగ్ స్టార్లో 4 క్వశ్చన్స్, షైనింగ్ స్టార్లో 3 క్వశ్చన్స్ అండి. సర్కిల్కి సంబంధించినటువంటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.